రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణ అంటే పరోక్షంగా ప్రభుత్వం తన బాధ్యతను వదిలించుకుని ప్రైవేటు వారికి మెడికల్ కాలేజీలు అప్పగించడమేనని పలువురు పేర్కొన్నారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ ఏపీ ఎన్జీఓ హోం నందు రౌండ్ టేబుల్ సమావేశం ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ వామపక్ష ప్రజా దళిత పౌర సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశ ప్రారంభం ప్రముఖ డాక్టర్ సిహెచ్ గోపీనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ విధి విధానాలు స్పష్టత ఇవ్వాలని కోరారు. గతంలో ఎన్ఆర్ఐ సీట్ కోటా రద్దు చేశారని, తాను చదువుతున్న రోజుల్లో యూజర్ ఛార్జీలు ప్రవేశపెడితే ప్రజల్లో పెద్ద నిరసన వచ్చిందని తెలిపారు. పీపీపీ మోడల్లో వైద్య విద్యార్థుల నుండి సీట్ ఫీజు నిమిత్తం ఎంత వసూలు చేస్తారు, వైద్య నిమిత్తం ప్రజల నుండి ఏమైనా వసూలు చేస్తారా అనేది తేటతెల్లం చేయాలని కోరారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, లిబరేషన్ జిల్లా నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అవలంబిస్తూ కార్పొరేట్లకు వైద్య విద్య తాకట్టు పెట్టడానికి పీపీపీ మోడల్ తీసుకొచ్చిందని, దీన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాల జాతీయ నాయకులు చోళంగి వేణుగోపాల్, ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు బయ్య రాజేంద్ర కుమార్, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వరప్రసాద్ మాట్లాడుతూ వెనుకబడిన సామాజిక వర్గాలకు చదువు దూరం చేసే కుట్రల్లో భాగంగా పీపీపీ అన్నారు. పౌర సంఘం నాయకులు డి రమణరాజు మాట్లాడుతూ పీపీపీ ప్రజల కొరకు ప్రజల చేత ప్రజా ప్రభుత్వం పోయి ప్రైవేటు జపం చేయడం చేస్తే కూటమిలోని అన్ని పార్టీలు మూల్యం చెల్లించుకుంటాయన్నారు. ఆర్టీఐ జేఏసీ నాయకులు పప్పు దుర్గా రమేష్, ఎంజేఎస్ నాయకులు హాసన్ షరీఫ్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య చదువు చదవకుండా చేసే కుట్రలు కేంద్రం తీసుకొస్తే ఆకోవలేని రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటికే ఇంటర్ నీట్ కోచింగ్కు 2-3 లక్షలు ఖర్చు పెడుతున్నారని, పీపీపీ మోడల్ వస్తే కోట్లు ఖర్చు చేయగల విద్యార్థులే వైద్య విద్య చదువుతారని, ఇది సమాజంలో సమాన అవకాశాలు దూరం చేయటమే అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి వర్మ మాట్లాడుతూ హైవే నిర్వహణ పీపీపీ పద్ధతిలో నడిపి ప్రజల నుండి దోపిడీ చేస్తూ సంవత్సరాల తరబడి టోల్ ట్యాక్స్ వసూలు చేసిన అనుభవం ఉందని, మెడికల్ విద్యలో కూడా ఇదే ధోరణి తెస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తన బాధ్యత నుండి వైద్యులకి ప్రైవేటుకు అప్పగించే పని తప్ప ఇంకోటి కాదన్నారు. ఈ సమావేశంలో ఎం నరసింహం, గోపాలకృష్ణ, సిపిఎం కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఐతబత్తుల రామేశ్వరరావు, జేవీవీ నాయకులు సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్, లోవరాజు, సాహిత్, వాసు తదితరులు పాల్గొనగా పలవేల వీరబాబు వందన సమర్పణ చేశారు. ప్రైవేటీకరణ జరిగేటువంటి ప్రమాదంలో ఎవరైతే నష్టపోతారో వాళ్ళందరికీ కూడా వివరించి వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి మేము ఉద్యమాన్ని తీసుకురాదలుచుకున్నాం. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రంలో ఈ పీపీపీ మోడల్ పెట్టారు. ఏ కేటగిరీ 8 లక్షలు, బి కేటగిరీ 16 లక్షలు, సి కేటగిరీ 30 లక్షలు ఇప్పటికే పీపీపీ మోడల్లో వసూలు చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మోడల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం మెడికల్ విద్యకు దూరం చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. రెండో పక్క ఈరోజు మెడికల్ వైద్యం అందించాల్సినటువంటి ప్రభుత్వం తన బాధ్యత నుంచి దూరం జరిగి అమెరికా లాంటి సిస్టమ్ తీసుకొచ్చే పద్ధతుల కోసం ముందుకు వస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కూడా ఇన్సూరెన్స్ మీద ఆధారపడేటువంటి వైద్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఈ పీపీపీ మోడల్ వస్తూ ఉంది. అందుకని ప్రజానీకం అందరూ కూడా గమనించి ఈ విధానాలని వ్యతిరేకించాలని, అలాగే ఎవరైతే ఎంబీబీఎస్ కోసం చూస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ అన్నిటిని ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ పద్ధతిని పరిశీలించి అర్థం చేసుకుని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు రావాలని చెప్పి భవిష్యత్తు కార్యాచరణలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం తీసుకున్నటువంటి భవిష్యత్తు కార్యాచరణలో ప్రజలందరూ కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ చేయబట్టుకు చూడటం తప్ప అన్ని పరీక్షలు బయటకు వెళ్ళి వేల రూపాయల్లో చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. రేపొద్దున భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రభుత్వ వైద్య విద్యని ప్రైవేటీకరణ దిశలో పెట్టినట్లయితే రాబోయేటువంటి కాలంలో ఇక పూర్తిగా 100% వ్యాపార దృక్పథం అవుతుంది తప్ప ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. గతంలో కరోనా వచ్చినప్పుడు మనం చూసాం, ప్రభుత్వ విద్య ప్రజలకు అందిందా, ప్రైవేటు వైద్యం ప్రజలకు అందిందా? మరి ప్రపంచంలో ప్రభుత్వ వైద్యం అజమాయిషి ప్రభుత్వం చేతిలో ఎక్కడైతే ఉందో అక్కడే మరణాల రేటు తగ్గింది. కాబట్టి భవిష్యత్తులో అనేకమైనటువంటి అనారోగ్య సునామీలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ విద్యను కానీ, ప్రభుత్వ వైద్యాన్ని కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ 100% కూడా ప్రభుత్వ అజమాయిషిలోనే నడిపించాలి. ఇప్పటికే ప్రభుత్వ భూమి, అదేవిధంగా ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ సిబ్బంది, ప్రభుత్వ అనుమతులు అన్నీ ఇచ్చినటువంటి వైద్య కళాశాలల్ని ప్రైవేటు వారికి దారబోసేటువంటి కార్యక్రమం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. ఈ రోజున సిపిఎం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల్ని, ప్రజా సంఘాలని, ఇదే విధంగా నగర ప్రముఖుల్ని, మేధావుల్ని అందరినీ కూడా సమీకరించి తద్వారాగా ఉద్యమ కార్యాచరణగా, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ చెప్పడం లేదు, ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలనేటువంటి డిమాండ్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
కాబట్టి ప్రజలు అన్ని వర్గాల వారు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని పౌర సంక్షేమ సంఘంగా వారందరినీ కూడా కోరుకుంటున్నారు. కరోనా టైంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న అన్ని చోట్ల కూడా చాలా వైద్యం అందింది, చాలా మంది సేవ్ అయ్యారు. ఇదే వైద్యం అప్పుడు కోట్లాది రూపాయలు దీనిపైన స్కాములు జరిగినాయి. భవిష్యత్తులో ఇది కానీ ఓన్లీ ప్రైవేట్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే వైద్యం అత్యంత ఖరీదైంది, అందరి ద్రాక్ష అయిపోతుంది. చాలామంది బడుగు బలహీన వర్గాలే కాదు, ఒక మామూలు మధ్యతరగతి వాడు కూడా వైద్యం అందక ఇబ్బందులు పడతాడు. ఇన్సూరెన్స్ కంపెనీలు పెంచి పోషించడానికి చేసినటువంటి కుట్ర మాత్రమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఉన్నత వర్గాలకి దోచిపెట్టేందుకే పెడుతున్నారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గతంలో కూడా యూసర్ ఛార్జీలు పెట్టి పేద వర్గాలకి నడ్డి విరిచాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎక్కడున్నా సరే డబ్బున్నటువంటి ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో అటువంటి దోపిడీదారులు దొరబాబే మన చంద్రబాబు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఇది వెనక్కి తీసుకోకపోతే, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్రాల్లో పెద్ద ఉద్యమిస్తాము. మళ్ళీ గత ప్రభుత్వం ఎట్లాగైతే ఇదైందో అలాగే పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి విద్యుత్తో ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి, దీన్ని వెంటనే రద్దుపరచాలి ఈ ఆలోచనని అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. చొల్లంగి వేణుగోపాల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం. ఏ సంస్థ కూడా దాని సరైనటువంటి అభివృద్ధిలోకి రాలేదు. ముఖ్యంగా మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి బిఎస్ఎన్ఎల్ కూడా చూసాం. బిఎస్ఎన్ఎల్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి ప్రైవేటు టెలికాం సంస్థలు తీసుకొచ్చారు. అత్యంత కారు చౌకగా ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్లో దాన్ని మూతేసే పరిస్థితి వచ్చినప్పటికీ ఈ ప్రైవేటు వ్యక్తి జియో పేరు చెప్పి మరో పేరు చెప్పి ఉచితం అని అలవాటు చేసిన తర్వాత ప్రజలందరూ కూడా బిఎస్ఎన్ఎల్ పక్కన పెట్టి ఈ ప్రైవేట్ ఛానల్లోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రజలకు అందనంత విధిగా ప్రజలకు ఒక రకమైనటువంటి ఈ సెల్ ఫోన్లకు అలవాటు పడ్డ తర్వాత వాళ్ళు చెప్పిన రేటుకే రీఛార్జ్ చేయించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఈ రోజు టెలికాం రంగం తీసుకొచ్చింది. అదే సందర్భంలో మొన్న ఏదైతే కాశ్మీర్లో ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విమానయాన సంస్థలని ప్రైవేట్ వ్యక్తులకి, టాటా లాంటి వ్యక్తులకి అప్పగించిన తర్వాత అక్కడ ఇష్యూ జరిగి జనాలు చస్తూ ఉంటే ఒక పక్క ఉగ్రవాదులు చంపుతారనేటువంటి బ్రెయిన్ తోటి అక్కడ ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళంతా పరుగులు తీసే పరిస్థితుల్లో కేవలం 3,000 రూపాయలు ఉన్నటువంటి టికెట్ 30,000 రూపాయలు కూడా ఈ ప్రైవేట్ సంస్థ రుజువు చేసినాయి. రేపు పొద్దున ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వ కాలేజీలు కూడా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో కరోనా లాంటి సమయాల్లో కూడా మనం చూసాం. ప్రజలకు అత్యవసర సమయాల్లో చేతులు ఎత్తేయడం కానీ, రూపాయి అందించాల్సింది 100 రూపాయలు వసూలు చేయడం కానీ చేస్తూ ఉంటాయి. అందుచేత ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ చర్యని, ఈ ప్రజా వ్యతిరేక చర్యని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగం మాత్రమే మొత్తం విద్యనంతా కూడా ఈ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది మిత్రులారా.